హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పిల్లో కవర్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా నేను ఈ క్లాత్తో 2 పిల్లో కవర్స్ అవుతాయండి. అందుకోసం 2 పిల్లో కవర్స్ కుడదాం అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న క్లాతేనండి ఇది. ఇలా ఈ క్లాత్తో 2 పిల్లో కవర్స్ కుడదాము. రెడీమేడ్గా వస్తుంది కదండి పిల్లో కవర్స్, ఆ టైప్లో కుడదామని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఒక ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా 4 ఫోల్డింగ్స్ రావాలండి. అలా వస్తేనే మనకి 2 పిల్లోస్ వస్తాయి. ఏదైతే ఉందో పిల్లో కవర్ అది తీసుకున్నానండి కుట్టింది. ఈ పిల్లో కవరు చూసారు కదా ఎలాగొచ్చిందో. ఇప్పుడు అలా రావాలండి పిల్లో కవరు. కానీ సరిపోదండి, ఇప్పుడు క్లాత్ అతకాలి. అందుగురించి చూస్తున్నాను సరిపోతుందా లేదా 2 పిల్లో కవర్స్. కానీ ఫోల్డింగ్ మీద కుట్టుకోవాలి ఇది పిల్లో కవరు. చూసారు కదా వెడల్పు అయితే సరిపోతుందండి. ఇంకా కొంచెం వెడల్పు ఉన్నా పర్లేదు. అది కొంచెం టైట్గా ఉంది కాబట్టి వెడల్పు ఉన్నా పర్లేదు. కాబట్టి వెడల్పు అలాగే ఉంచేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా కింద వైపు కటింగ్ చేయకుండా మనకు 2 పిల్లోలు కావాలంటే ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాం కదండి, డబుల్ ఫోల్డింగ్. ఆ ఫోల్డింగ్ వైపు కటింగ్ చేసుకోవాలి, కింద వైపు కాకుండా పై వైపు కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఇప్పుడు చూపించిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా పొడవుగా వస్తుంది. ఇలా వస్తే మనకి అతుకులు చుట్టూ రాదండి, ఒక 2 వైపులా అతుకులు వస్తాయి. చూసారు కదా, అంటే పొడవుగా ఉన్న వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సరిపోతుందా లేదా చూసారు కదా. ఇక్కడ కూడా క్లాత్ కావాలి, సరిపోదేమో అనుకుంటున్నాను. సరిపోదండి, పొడవు చూసారు ఎంత వచ్చింది. ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది. ఇక్కడ పైన క్లాత్ అతుక్కోవాలి. నేను మామూలు ఇటువైపు చూస్తున్నాను కదండి, ప్లెయిన్ వైపు ఎలా ఉంది మనకి ఇలా ఫోల్డింగ్ వచ్చింది కదండి. అందుగురించి ఈ ఫోల్డింగ్ చేయడానికి క్లాత్ ఇక్కడ సరిపోవట్లేదు. ఏం చేయాలని చూస్తున్నాను. పొడవు అయితే చూసారు కదా ఇలా పొడవు చూసుకుంటున్నాను. ప్లెయిన్గా ఉన్న వైపు కూడా పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను. 24 ఇంచెస్ వచ్చింది పొడవు. మొత్తం గలేపటి 27 ఇంచెస్. అందులో ఫోల్డింగ్ తీయగా 27 వచ్చింది. ఇది 3.5 ఉందండి ఫోల్డింగ్. అంటే 3.5 7 ఇంచులు. ఇక్కడ మటుకు నాకు చూసారు కదా ఇలా ఫోల్డింగ్ చేస్తే సరిపోవట్లేదండి, తక్కువ అయిపోతుంది, గలేపు చిన్నదైపోతుంది. అందుగురించే వేరే క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను. ఆ ఫోల్డింగ్ క్లాత్ ఉంది కదండి, అది వేరేగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందండి, అది కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసుకుని దీనికి సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి క్లాత్. చూసారు కదా ఈ వెడల్పు ఎంత ఉందో అంతవరకు ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసుకుంటానండి. ఇది మనకి 2 గలేబులకు అవసరం కదా, ఆ 2 గలేబుల కోసమని ఇలా తీసుకుంటున్నానండి. ఇది ఫోల్డింగ్ మీద 2 గలేబులకు రావాలి. పైన ఇలాగా ఫోల్డింగ్ వస్తుంది. చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డింగ్ రావాలండి. కాబట్టి పైన అతుక్కోవాలి ఒకవైపు. ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు. అయితే ఇప్పుడు ఎలా కుడతానో చూడండి. గలేబులు ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకోవాలండి దాన్ని. అంటే 2 వైపులా కాకుండా ఒకవైపు మనం స్టిచ్చింగ్ చేయాలి. ఒక 1 ఇంచు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూసారు కదా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇది ఒకవైపు కుట్టేసి ఉందండి, అటువైపు కుట్టేద్దాం అనుకుంటున్నాను, అందు గురించే వేసాను. చూసారు కదా ఆల్రెడీ తీసుంది, దాన్నే మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకుని కుట్టేస్తున్నానండి. ఇలా 1 ఇంచ్ ఉండేలా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ గలేబులు కుట్టుకోవడం చాలా సింపుల్ అండి. ఇలా మనం వేస్ట్ క్లాత్ ఉంటే చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మనం నైటీలు అవి వాడేస్తూ ఉంటాం కదండి, అవి ఆ నైటీలు ఉన్నవి కాటనే కదా, అవి చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం ఇలా కటింగ్ చేసుకుని బెడ్షీట్లు అవి ఉంటాయి కదండి, మనం వాడేసినవి పారేయడం కన్నా చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను ఒకసారి. నాకు 27 ఇంచెస్ కావాలి పొడవు. అది వచ్చిందో లేదో చూసుకుంటున్నాను. 27 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం క్లాత్ అతకాలి కాబట్టి రెండో వైపు క్లాత్ అతకాలి కదా. కాబట్టి నేను ఇలాగ క్లాత్ ఒక 1 ఇంచ్ ఉండేలాగా డబుల్ ఫోల్డింగ్ కుట్టుకుంటున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత రెండో వైపు మనం కుట్టకుండా వదిలేసాం కదండి, అటువైపు ఈ క్లాత్ అతుక్కోవాలండి. ఇప్పుడు దీని లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి మనకి. దీని లెంత్ నేను 4.5 పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి అది కుట్టేసరికి ఒక 1/2 ఇంచ్ పోతుంది, రెడీ అయ్యేసరికి 4 ఇంచెస్ వస్తుంది. అది 4.5 తీసుకున్నాను. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ కటింగ్ చేసిన క్లాత్ని మనం రైట్ సైడ్ వైపు పెట్టుకుని కుట్టుకోవాలండి. 2 రైట్ సైడ్ వైపే ఉండాలి కుట్టేటప్పుడు. చూసారు కదా ఇలాగా రైట్ సైడ్ వైపు ఉంచుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 సమానంగా పట్టుకుని డబల్ స్టిచ్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ చేస్తే కుట్లు ఊడిపోకుండా ఉంటాయండి. అందుగురించి 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మటుకి మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేశారనుకో మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. అందుగురించే మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు నచ్చితే మటుకి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి. చూసారు కదా డబుల్ స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలండి. ఇప్పుడు మనం రాంగ్ సైడే ఉందండి గలేబు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఓపెన్ వైపు గలేబు క్లాత్ 24 ఇంచెస్ ఉంది కదా, ఆ 24 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే
క్లాత్ స్టిచ్చింగ్ చేసుకున్నామో అది పైకి అంటే 4 ఇంచెస్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అది పైకి రావాలండి. ఇది రాంగ్ సైడ్ ఉంది కాబట్టి అది పైకి వచ్చేలా ఉంచుకుని స్టిచ్చింగ్ చేసుకుని రావాలి. ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుని స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుందండి. ఇది గలేబు కదా, ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఉండక్కర్లేదు మనకి. ఇలాగ డబల్ స్టిచ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కానీ పూర్తిగా అర్థం అవ్వాలంటే ఫుల్ వీడియో చూడాలండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఒకసారి మనకి గలేబు కుట్టడం వచ్చేస్తే మనం స్టిచ్చింగ్ ఈజీయేనండి. గలేబు కుట్టడం వచ్చేస్తుంది. ఒకసారి అర్థం చేసుకోవడంలో ఉంటుందండి. అర్థం చేసుకుంటే మటుకి చాలా ఈజీగా ఈ గలేబు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా సమానంగా పెట్టుకుని కుట్టించుకోవాలండి. స్టిచ్చింగ్ చేసుకున్న క్లాత్ మటుకి పైకి ఉండాలి, ఉన్నదంతా లోపలికి ఉండాలి. ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలండి మొత్తం గలేబు. ఇటు కూడా 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుని చక్కగా స్టిచ్చింగ్ చేసుకుని వచ్చేయండి, సరిపోతుంది. మీరు డబుల్ స్టిచ్ చేసుకున్నారనుకోండి కొన్నాళ్ళు ఉంటుంది, అందుగురించి డబుల్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఎప్పుడైనా మనం ఏదైనా కుట్టినప్పుడు డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే అది కొన్నాళ్ళు మన్నుతుందండి. స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు తిరగేసేస్తాను. చూసారు కదా, తిరగేస్తాను. ఇప్పుడు గలేబు తీసుకుని సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్కువే వచ్చింది, పర్లేదండి, పైన స్టిచ్చింగ్ వేస్తాం కదా, సరిపోతుంది. ఇప్పుడు పొడవు కూడా చూసుకుంటున్నానండి. పొడవు కూడా చక్కగా సమానంగా వచ్చిందండి. మన ఆది గలేబు ఎంత ఉందో అంతే వచ్చిందండి చక్కగానే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న అతను కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉండేలా మట్టికే చూసుకోవాలి. ఇప్పుడు పైన స్టిచ్చింగ్ వేసుకుని రావాలండి. చూసారు కదా, ఇది 1 ఇంచ్ ఉండేలా చూసుకుని చివరి వరకు స్టిచ్చింగ్ వేసుకురావాలి. పైన మనం అంటే రైట్ సైడ్ వైపు ఒక 1 ఇంచ్ వదులుకుని స్టిచ్చింగ్ చేసుకుని రావాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకు రెడీమేడ్ గలేబు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందండి. కాబట్టి మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి 4 వైపులని. మనకు చక్కగా నీట్గా వస్తుంది. మనకి రెడీమేడ్ గలేబు ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. చూసారు కదా, ఇలా 2 గలేబులు స్టిచ్చింగ్ చేసుకున్నానండి. మీకు ఒక గలేబు మటుకే చూపించాను. 2 చూపిస్తే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్దని చూపించలేదండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.